ఏంటి నందిగాం కాన్స్టిట్యూన్సీ అండి. ఏంటి ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతుంది, పాలన ఎలా అనిపించింది? గత ప్రభుత్వం చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. బాగానే ఉందండి, బాగానే ఉందలే కానీ ఎక్కడ చేయబెట్టినా డబ్బులు లేవంటున్నారుగా. అయితే రైతులకి పోయినసారి కూడా నా పేరు అరవింద్ రమేష్ బాబు అండి, నందిగాం కాన్స్టిట్యూషన్, ఏర్లపాడు మండలం, ఎల్లంకి. నేను టీడీపీ రూరల్ నెంబర్ బూత్. మీ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు వరకు బాగానే ఉందండి. గతంలో జగన్ పరిపాలన ఏం చేయలేదా? చేశారు, ఆయన కూడా చేసిండే కానీ ముంగల 3 వీటి మీద ఆయన ట్రబుల్. ఇప్పుడు నాకు 15 ఎకరాల పొలం ఉందండి, మా తాత వాళ్ళు సంపాదించారు నాకు. ఆయన గారు ఫోటో వేసుకోవడం అనేది ఒకటి మెయిన్, అది ఒకటి మెయిన్, అదొకటి రద్దు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగానే ఉందండి. అసలు ఆయన బ్యాడ్ రావడం అదొకటి, ఫోటో పెట్టుకోవటం. 3 రాజధానులు అనటం, ఎక్కడ 3 మొదష్టం అన్నట్టు ఏడ ఒక రాజధాని లేదు, ఒక ఇటుక బిల్ల కట్టింది లేదు. దానివల్లనే ఆయన ఓడిపోవడం కారణం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ చేస్తానని కేంద్రం నుంచి 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం బాగానే ఉందండి, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. కూటమిలో కూడా ఇద్దరు మనకి మినిస్టర్లు ఇచ్చారు, బొమ్మసాని చంద్రశేఖర్ గాను రామ్మోహన్ నాయుడుకి మినిస్టర్ ఇచ్చారు, బాగానే ఉంది. అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది, నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇసుక ఉచితంగా పెట్టారు కదండి, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇసుక ఉచితంగా పెట్టారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక అయితే ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు కూడా లేకుండా కలెక్టర్ నడుస్తున్న బాగానే నడుస్తుందండి, ఎక్కడ నడవకోకుండా బాగానే నడుస్తుంది. మంచి పనులే అంటారు ఇవన్నీ? మంచి పని. కూటమి ప్రభుత్వం ద్వారా నమ్మకం ఉంది అభివృద్ధి జరిగిద్దని? నమ్మకం ఉందండి. రైతులకి న్యాయం జరిగిద్దని నమ్మకం? రైతులు ఇంతవరకు అయితే రైతులకు డబ్బులు వేయలేదండి. నమ్మకం ఉందా మరి? వేస్తారని నమ్మకం ఉంది. థ్యాంక్స్ అండి. అండి ఇప్పుడు చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఆయనేమో 9.5 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లే నేను చేశాను అంటున్నారు. ఎవరి మాట నమ్మాలంటారు? ఎవరి మాట నమ్మశక్యంగా ఉందండి? చంద్రబాబు గారి మాటలే నమ్మశక్యంగా ఉన్నాయి. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఎక్కడ చూసినా అప్పుల ద్వారా తెచ్చి ప్రజలకి ఇచ్చి, ప్రజల ద్వారా మళ్ళీ డబ్బు తీసుకొని ఆ ప్రజలను పంచుతూ, ఆ డబ్బును పంచుతూ ఆయన ఇన్ని చేసినా, అది చేసినా, ఇది చేసినా అని చెప్పి మన సుమారుగా ఒక్కొక్క మనిషి మీద దాదాపు మన మీద అప్పు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించారు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అమరావతి పరంగా డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అంటారు. ఈ కూటమి ప్రభుత్వం అంటుంది కదా 15,000 కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, అన్ని గవర్నమెంట్లకు వదిలేస్తుంది అంటారా? ముందుకు వెళ్తుంది, డెఫినెట్గా ముందుకు వెళ్తుంది. చంద్రబాబు గారి మేధాశక్తితో కానీ నరేంద్ర మోదీ సహకారంతో కూడా ముందుకు వెళ్తుంది. లోకేష్ బాబు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లోకేష్ బాబు గారు ప్రతి కార్యకర్తకైనా కానీ, ప్రతి నియోజకవర్గంలో అయినా ఏ సమస్యలైనా కూడా తీరుస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే కొన్ని రోజుల్లో బస్సులు ఉచితంగా పెడుతున్నారు, అన్నా క్యాంటీన్లు కూడా వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చారు, వీళ్ళేమో ఈ పథకాలు పెడుతున్నారు. ఇప్పటికి ఎలా సదుపాయాల పరంగా డిఫరెన్స్ ఏముంది? అన్న క్యాంటీన్ అనేది ప్రతి ఒక్క పేద కుటుంబానికి కానీ, పేదోడికి కూడా ఆకలి తీర్చేది అది. ఇప్పుడు దాదాపు మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒక 100 రూపాయలు లేనిది ఫుడ్ రాదండి. అట్లయితే కేవలం 5 రూపాయల కోసం, 5 రూపాయలతో మంచి నాణ్యమైన ఉచితమైన భోజనం పెడుతున్నారు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కూడా కానీ, పవన్ కళ్యాణ్ కూడా. ఇది మంచి ఆలోచనే. ఇప్పుడు అయితే ఇండస్ట్రీస్ అండ్ ఉద్యోగాలు అన్నీ వస్తాయని నమ్మకం ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. పవన్ కళ్యాణ్ గుడ్ పర్సన్.